ప్రైజ్ టు గాడ్. అందరికీ వందనాలండి. ఈ సమయం అందు మనము చిన్న ప్రార్థన చేసుకోవచ్చు. సో అందరూ ఏకీభవించండి. పరలోకమందున్న మా తండ్రి, మా కన్న తండ్రి, కృతజ్ఞతలు. తండ్రి, ఆకాశమును భూమిని సమస్తమును సృష్టించిన మా తండ్రి, మాకు సహాయం చేయండి. మీ ఆత్మ నడిపింపును మాకు అనుగ్రహించండి. దేవ, మాకు ఏది అవసరమో ఆ యొక్క వాక్యాన్ని, ఆ యొక్క ఆహారాన్ని మాకు అనుగ్రహించమని, మీ ఆత్మను మా పైన కుమ్మరించి మమ్మను ముందుకు నడిపించమని క్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి మత్తయి సువార్త 3వ అధ్యాయము. ఆ దినముల యందు బాప్తిస్మిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి అని ప్రకటించడం జరుగుతుంది. అయితే ఈయన ఎక్కడ ప్రకటిస్తున్నారండి? చూడండి, కిందకి చదువుకుంటే అరణ్యంలో ప్రకటించుచుండెను. అరణ్యంలో యోహాను గారు ఎక్కడ ప్రకటిస్తున్నారు సువార్త? అరణ్యంలో. అరణ్యం అంటే మనుషులు ఎవ్వరూ కూడా ఉండని, జన సంచారము లేని నిర్మానుష్యమైన ప్రాంతంలో ఆయన సువార్తను ప్రకటించటం జరుగుతుంది. దేవుని రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి. మారు మనసు ఎవరికి అవసరం అండి? పాపంలో ఉన్న వారికి కదా. దేవుని ఉగ్రతకు పాత్రులకి, దేవుని ఉగ్రత పాలవ్వడానికి, వారి హృదయాన్ని భ్రష్టు పట్టించుకున్న వారికి మారు మనసు అవసరం అండి. అయితే ఆజ్ఞాతిక్రమమే పాపం, అంతే. ఆజ్ఞను అతిక్రమిస్తే చాలు పాపం అండి. దేవుడు ప్రేమించుకోవాలి, ఒకరిని ఒకరు ప్రేమ కలిగి జీవించాలి, ఒకరి ఎడల ఒకరు మిక్కటమైన ప్రేమ కలిగి ఉండడి అనేది యేసుక్రీస్తు ప్రభువారు మనకి కొత్త ఆజ్ఞను ఇవ్వడం జరిగింది కదా. ఒకవేళ ఎవరినైనా సరే ప్రేమించలేకపోతే మనము పాపం చేసిన వారం అవుతాం. అయితే ఇక్కడ యోహాను గారిని చూస్తే మనము, ఈయన నిర్మానుష్యమైన ప్రాంతంలో ఆయన సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆయన దగ్గరికి జనాలు ఎలా వెళ్ళారో తెలుసా? తండోపతండాలుగా వెళ్ళారు. ఎవరెవరు వెళ్ళారో చూద్దామా? 5వ వచనం. ఆ సమయమున యెరూషలేము వారును, యూదా వారందరును, యొర్దాను నది ప్రాంతముల వారందరూ అతని యొద్దకు వచ్చేసారండి. ఏంటి ఈయన చెప్తున్నాడు? ఎవరు ఈయన? చాలా ప్రత్యేకంగా ఉన్నాడు. ఏంటి ఈయనలో ఉన్న ఆ ప్రత్యేకత ఏంటి? ఇంత ప్రత్యేకంగా ఉన్న ఈ వ్యక్తి మనకి ఏం చెప్తున్నారు, ఏం తెలియజేస్తున్నారని ఆలోచిస్తూ వారు అక్కడ ఆయన్ని కలవడం జరిగింది. అంతేనంటారా? అంతే కదా. లేకపోతే ఎందుకు వస్తారండి? ఆయన ప్రత్యేకతను చూసి అనేక మంది ఆకర్షితులయ్యారు. ప్రియమైన దేవుని బిడ్డ, వాక్యాన్ని చదువుతూ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్న ప్రియమైన దేవుని బిడ్డ, మారు మనసు పొందిన ఓ ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఉందా నీలో ఆ ప్రత్యేకత? ఉందా మనలో ఆ ప్రత్యేకత? మనము ప్రత్యేకంగా జీవిస్తున్నామా? యోహాను గారు ప్రపంచ సంబంధమైన సుఖాలు అంటే కట్టుకునే వస్త్రము కానివ్వండి, తినే ఆహారము కానివ్వండి, నివసించే గృహం కానివ్వండి, వీటన్నింటినీ కూడా ఆయన విడిచిపెట్టి ఆయన అరణ్యంలో నివసించాడండి. ఆయన ఆహారం తెలుసు కదా మనకి. సో అంత స్పెషల్గా, అంత డిఫరెంట్గా ఆయన జీవించాడండి. ధర్మశాస్త్ర సంబంధులైన వీరందరూ కూడా, అందరూ ధర్మశాస్త్ర సంబంధులే. అక్కడ ఉన్న వారందరూ కూడా ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వారు. ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వారు దేవుని బాధ పెడుతున్నారండి. దేవుని యొక్క ఆవేదన, యెషయా గ్రంథం, ఇర్మియా గ్రంథం, వీటన్నింటినీ ప్రవక్తల గ్రంథాలు మనం చదువుతూ ఉన్నప్పుడు ఆయన హృదయ ఆవేదనను మనం తట్టుకోలేమండి. దేవునికి ఇష్టలైన దేవుని ప్రజలు దేవుని బాధ పెడుతూ ఉన్నప్పుడు ఆయన ఇంకా తట్టుకోలేక ఆయన ఒక డెసిషన్ తీసేసుకున్నారు. ఏంటంటే, ఇక దేవుని రాజ్యాన్ని, ఆయన యొక్క రాజ్యాన్ని ఈ భూమి మీద స్థాపించడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. ఇది అనాది కాలంలో నుంచే ఈ సిద్ధపాటు జరుగుతూ ఉంది. అయితే ఈ సమయానికి అది నెరవేరింది. దానికి ముందు వచ్చిన వాడే యోహాను గారు. ఆ యొక్క దేవుని రాజ్యానికి మార్గాన్ని సరళం అంటే ఆ తెరలు తీస్తున్నాడు అనమాట. పాత నిబంధన క్రింద బ్రతుకుతున్న ఓ సహోదరి సహోదరులారా, దేవుని రాజ్యము దిగి రాబోతుంది, ఇక్కడ స్థాపించబడబోతుంది. మీరు మారు మనసు పొందండి. ధర్మశాస్త్రం కింద ఉన్న వాళ్ళకి ఇంకా మారు మనసు ఎందుకండి? మనం ఒకసారి ఆలోచన చేద్దామా? ఎందుకు మారు మనసు? ధర్మశాస్త్రం ఎంతో గొప్పది, ఎంతో అమూల్యమైనది. దేవుని నోట నుండి వచ్చిన ఆజ్ఞలు కదా అవి. దేవుని నోట నుండి వచ్చిన ఆ ఆజ్ఞ మనిషి యొక్క
అంతరింద్రియాలను శుద్ధి చేయలేకపోయింది. అంటే దేవుని ఆజ్ఞ శుద్ధి చేయలేకపోయిందా? మనిషే లోబడలేకపోయాడా? మనిషి దేవునికి హృదయాన్ని ఇవ్వట్లేదండి. అందుకే ఆ ఆజ్ఞ అంతరేంద్రియంలోనికి చొచ్చుకుని వెళ్ళి అంతరేంద్రియాలను శుద్ధి చేయలేకపోతూ ఆ దేవుని యొక్క ఆజ్ఞ, ప్రేమపూర్వకమైన ఆజ్ఞ కూడా తీర్పుకి కారణమైపోతుంది. ప్రతి ఒక్కరూ కూడా దేవుని ఉగ్రతకు పాలైపోతున్నారు, దేవుని ఉగ్రతకు గురవుతున్నారు. ఇప్పుడు అర్థమైంది కదండి, దేవుని వాక్కుకి కాదండి శక్తి లేకపోవడం, ఆ యొక్క శక్తిని ఆశ్రయించని మనిషిలో ఉందండి లోపం. అంత అద్భుతమైన ధర్మశాస్త్రాన్ని దేవుడిస్తే దాన్ని ఉల్లంఘించి ఇజ్రాయేలీలు వారు, యూదా వారు, యెరూషలేము వారు, వీరందరూ దేవుని ప్రజలు దేవుని మర్చిపోయి వారు అన్య ఆచారాల వైపు తిరిగినప్పుడు దేవుని యొక్క హృదయం తల్లడిల్లిపోయింది. తల్లడిల్లదా అండి? చూడండి, ఈ వచనాన్ని మనము మన క్రైస్తవ జీవితానికి మనము అప్లై చేసుకుంటే, యోహాను అంత ప్రత్యేకత మనకుందా? యోహాను ఈ లోక సంబంధమైన జీవితాన్ని విసర్జించి దేవుని కొరకు ప్రత్యేకంగా బ్రతికాడు. క్రైస్తవులమైన మనం, మారు మనసు పొందామని చెప్పుకొనిచున్న మనం, ఉందా మనలో ఆ ప్రత్యేకత? అంత ప్రత్యేకంగా మనం జీవిస్తున్నామండి? మనల్ని మనమే చెక్ చేసుకోవాలి. ఎవరో మనల్ని చెక్ చేయరు, ఎవరో మనకి నేర్పించరు. వాక్యాన్ని దేవుడు మనకి తోడుగా ఇచ్చారు. చూడండి, ఈయన ప్రపంచానికి, అంటే అక్కడున్న సమాజానికి దూరంగా, సమాజంలో కలవకుండా చాలా ప్రత్యేకంగా ఆయన జీవించటం వల్ల అనేక మంది ఆయన యొక్క శబ్దాన్ని విని ఆయన్ని చూడ్డానికి వెళ్ళారు, ఆయన చెప్పే మాటలను వినడానికి వెళ్ళారు. మేము పాపులము అని వారు తెలుసుకుని, గ్రహించి, అంగీకరించి బాప్తిసం తీసుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని ఎరిగిన బిడ్డ, దేవుని యొక్క రక్తంలో కడుక్కున్న నీ పాపాలను, నా పాపాలను, మన పాపాలను కడుక్కున్న మనము, దేవునిలో జీవిస్తున్నాము అని చెప్పుకొనిచున్న మనము, క్రైస్తవులము అని చెప్పుకొనిచున్న మనము, ఉందా మనలో ఆ ప్రత్యేకత? లోకానికి వేరై, లోక ఆచారాలకు వేరై ప్రభువు యొక్క ఆజ్ఞను నెరవేర్చే వారిగా మనం ఉన్నామా? మనమే ఆలోచించుకోవాలి. యోహాను గారి యొక్క ప్రత్యేకత వల్ల అనేక మంది ఆకర్షించబడ్డారు దేవుని రాజ్యం వైపుకి. ఒక క్రైస్తవుడు భూలోకాన్ని తలకిందులు చేసేస్తాడండి. ఎప్పుడో తెలుసా? దేవుని కొరకు ప్రత్యేకముగా జీవించినప్పుడు. ప్రతి క్రైస్తవుడు ఒక ప్రత్యేకమైన వ్యక్తి, లోకంలో నుంచి దేవుడు పిలుచుకున్న వ్యక్తి. లోకం అనే ఈ అంధకారములో నుంచి, ఈ అంధకార బంధకాలలో నుంచి విడిపించి అనేక మందికి వెలుగుగా వెలిగించిన వాడు క్రైస్తవుడు, క్రైస్తవురాలు. ఆ వెలుగు ఉందా మనలో? కనీసం మన పక్కింటికైనా మన వెలుగు కనిపిస్తూ ఉంటుందా? మనల్ని మనమే ఆలోచించుకోవాలి. ఎవరైనా మనల్ని ఒక మాట అంటే వెంటనే తిరిగి సమాధానం చెప్పేయాలి, అంతే. లేకపోతే అసలు మనకి సాటిస్ఫాక్షన్, ఈగో చల్లారదు చాలామందికి. అందరూ అని నేను అన్నట్లే, చాలామందికి, ఈవెన్ క్రైస్తవులకు. అది ఎంత దౌర్భాగ్యం అండి. ఏం నేర్చుకుంటున్నాం మనం? వాక్యాన్నే కదా, యేసుక్రీస్తు ప్రభువారు చూపిన మాదిరే కదా. ఎక్కడ చూపిస్తున్నాం మనం మాదిరి? అన్ని లోక సంబంధమైన ఆచారాలు, సాంప్రదాయాలు అన్నీ కరెక్ట్గా ఫిట్ అయిపోతాయి మనకి క్రైస్తవులకి. విడిచిపెట్టాలి, మార్చుకోవాలి. సమయం ఉండగానే దిద్దుకోవాలి, మార్చుకుందాం, విడిచిపెడదాం, ప్రత్యేకంగా దేవుని కొరకు బ్రతుకుదాం. ఇంతకాలం గతించిన కాలమే చాలు, ఇకనైనా మార్చుకోండి అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. చూడండి, యోహాను గారు నిర్మానుష్యమైన ప్రాంతంలో అరుస్తూ కేకలు వేస్తూ ఉన్నప్పుడు అనేక మంది ఆయన దగ్గరికి వెళ్ళారే. ఓ క్రైస్తవ సహోదరి, ఓ క్రైస్తవ సహోదరుడా, దేవుని ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, నీవు దేవుని కొరకు ప్రత్యేకముగా బ్రతికే
చూపిస్తే నిన్ను బట్టి అనేక మంది, ఏంటి ఈ ప్రత్యేకత, ఏంటి ఇంత ప్రేమ స్వభావం, ఏంటి ఇంత క్షమాపణ, ఎలా వీళ్ళకి సాధ్యం అవుతుందని మనము చూపించే ఆ ప్రత్యేకతను బట్టే మనము ప్రభువుని ప్రకటిస్తాం. మనం డైరెక్ట్గా వారికి చెప్పక్కర్లేదు. ప్రభువుని ప్రకటించే విధానం, ప్రభువుని ప్రకటించే విధానాలలో బెస్ట్ వే అన్నమాట ఇది, మన ప్రవర్తన ద్వారా దేవుని తెలియచేయడం. అయితే చూడండి, వీరందరూ ధర్మశాస్త్ర సంబంధులే, కానీ ఆ ధర్మశాస్త్రం వారి హృదయాలలోకి వెళ్ళట్లేదు. పాపం చేశామా, ఏదోటి దేవునికి బలి అర్పించేయడం అంతే, నెక్స్ట్ మళ్ళీ మామూలే. ప్రియమైన దేవుని బిడ్డ, మనం అలా ఉండకూడదు. మారు మనస్సు పొంది పాత జీవితాన్ని విసర్జించి క్రీస్తులో నూతనంగా జన్మించిన వ్యక్తుల యొక్క జీవితాల జాబితాలు చూడండి. ఆ లిస్ట్లో చేరాలి, ఆ లిస్ట్లో మనం ఉండాలి, అంతగా ప్రయాసపడాలి. చూడండి 11వ వచనాన్ని ఒకసారి నేను చదువుతాను, చూడండి. మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తివంతుడు, ఆయన చెప్పులు మోయిటికను నేను పాత్రుడను కాను. ఎవరైనా మనల్ని ఒక మాట అంటే, మీకంటే ముందు ఈ లోకం నన్ను ద్వేషించి దూషించిందని మీరు తెలుసుకోండి అని మన ప్రభువు చెప్పారు. ఎంత తగ్గింపండి ఈయనకి, యోహాన్ గారికి. యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు యోహాన్ గారి గురించి? ఈ భూమి మీద స్త్రీలు కనిన వారిలో అత్యంత గొప్పవాడు, శ్రేష్టమైన వాడు యోహాన్ గారు. అలాంటి యోహాన్ గారు తన నోటితో తాను ఏమంటున్నారు? ఆయన చెప్పులు మోయిటికైనను నేను పాత్రుడను కాను. తగ్గింపండి, తగ్గింపు. క్రైస్తవ జీవితమే తగ్గించుకోవడం. మన ప్రభు అండి మేడగదిలో అందరి యొక్క పాదాలను కడిగారు. ఎందుకు? నీకు నాకు మాదిరి చూపారు ఆయన. ఆయన మాదిరి మన జీవితాలలో ఉండాలి. గనుక యోహాన్ ఇచ్చే బాప్తిసం మాత్రమే మనం తీసుకుంటే మారు మనసుకు తగిన ఫలాలు మనం ఫలించలేం. క్రీస్తులో నూతనంగా జన్మించిన నాడు, క్రీస్తులో మనము మన పాత జీవితాన్ని సమాధి చేసి ఆయనలో తిరిగి లేచినప్పుడు, క్రీస్తులో ఉనికిని కలిగి ఉన్నప్పుడు ఇది సాధ్యమవుతుంది. ఆయన చూడండి, తర్వాత చూడండి, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తీసం ఇచ్చును. ఎలా ఇస్తాడండి యేసుక్రీస్తు ప్రభువారు బాప్తీసం మనకి? పరిశుద్ధాత్మ పొందిన క్రైస్తవుడు ఎలా ఉంటాడండి? పేతురు గారు, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. పేతురు గారు ఏం చేశారండి? 3 సార్లు ఆయన నాకు తెలీదు, ఆయన ఎవరో నాకు తెలీదు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో పెంతెకోస్తు పండుగ దినమున ఆ మేడగదిలో వారు ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి వారి మీద వ్రాలినప్పుడు, వారిలో ప్రవేశించినప్పుడు వారు పొందిన ధైర్యం ఏంటండి? ధైర్యంగా నిలబడతావు నీలో పరిశుద్ధాత్మ ఉంటే. పరిశుద్ధాత్మ దేవుడిని నీవు కలిగి ఉన్నావు అనడానికి కారణం ప్రభువు కొరకు నీవు ధైర్యముగా నిలబడి ఒక సాక్షిగా జీవిస్తావు. సిగ్గుపడవు ఏ విషయమందు కూడా. మనకు సిగ్గు అనిపించదు. లోకం సిగ్గుపడవలసిన విషయాల యందు అతిశయపడుతుంది. మనము అతిశయపడే విషయాల యందు ఇక్కడ సిగ్గుపరచబడిన మన తండ్రి యొద్ద మనకి బహుమానము. అదే మన నిరీక్షణ, అదే మన జీవిత గమ్యం. ఎక్కడిస్తారండి? యేసుక్రీస్తు ప్రభువారిలో బాప్తీసం తీసుకోవాలి అందరూ చాలా మంది క్రైస్తవులు యోహాను బాప్తీసం దగ్గరే ఆగిపోతున్నారండి. పరిశుద్ధాత్మ లేదు. అందుకే వారిలో మారు మనసుకి తగిన ఫలాలు వారు ఫలించలేకపోతున్నారు. ఎప్పుడైతే క్రీస్తులో నూతనంగా మనం జన్మిస్తామో, నిజమైన మారు మనసు కలిగి పాత జీవితాన్ని విడిచి నీలో నేను నూతనంగా జన్మించాలి, నీ రూపాన్ని నేను స్వతంత్రించుకోవాలి, నీ రూపాన్ని నేను కలిగి నాలో అమర్చుకొని నేను తండ్రికి నీలా కనిపించాలి ప్రభువా అని ఎవరైతే ఆయన పాదాల యొద్ద మొరపెడతారో ఆయన వారికి
పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిసం ఇచ్చును. అగ్ని అంటే ఏంటండి? ఈ సందర్భంలో ఒకసారి మనం అగ్ని గురించి జ్ఞాపకం చేసుకోవచ్చు. అగ్ని అంటే ఏంటండి? వాక్యం అండి. వాక్యం దహించి వేస్తుంది. నిలవలేం మనం, ఉండలేం మనం. దేవుని కొరకు మాట్లాడకుండా, దేవుని కార్యాలు చేయకుండా, దేవుని గురించి ఆలోచించకుండా, దేవుని యొక్క చిత్తాన్ని సంకల్పాన్ని నెరవేర్చకుండా, దేవుని ప్రణాళికలో కొనసాగకుండా, ఆయన ఆజ్ఞలను వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి జీవించకుండా ఉండలేం. ఆయనకి మనల్ని మనం సమర్పించేసుకుంటాం. ఎప్పుడో తెలుసా? అగ్నిలో బాప్తిసం పొందినప్పుడు. ఇదేదో కొత్తగా ఉందనుకుంటున్నారా మీరు? లేదండి. పరిశుద్ధాత్మ అంటే అప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం తీసుకున్నప్పుడు పావుర ఆకారంలో వచ్చారే పరిశుద్ధాత్మ దేవుడు, ఆయనని పొందుకుంటాము. క్రీస్తుకు మనల్ని మనం సజీవ యాగముగా సమర్పించుకున్నప్పుడు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో మేడగదిలో అందరూ ఎడతెగక ప్రార్థిస్తున్నప్పుడు ఆకాశము తెరవబడి భూమి క్రిందికి దిగి వచ్చి అందరిలో ప్రవేశించాడే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనను పొందినప్పుడు ఎలా వస్తాడు ఆయన మనలోనికి? మనము క్రీస్తులో జన్మించినప్పుడు, క్రీస్తులో మనము మన ఉనికిని కలిగి జీవిస్తున్నప్పుడు. మీలో ఉన్న పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచుకుడి. మనం బాప్తిసం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎలా వచ్చాడని మనలోనికి? చంచకరువుగా, చిన్న సహాయంగా మనకు వచ్చారు. ఎందుకంటే మన విశ్వాస పరిమాణం అంతే కాబట్టి. అప్పుడు ఆ తర్వాత నుంచి ఏమవ్వాలండి? మారు మనసుకు తగిన ఫలాలు కనిపిస్తూ ఉండాలి. 1 by 1 గలతీయులు 5వ అధ్యాయం 22వ వచనం. క్రీస్తు ప్రభువారి యొక్క క్యారెక్టర్ అండి అది. ఆ క్యారెక్టర్ అనేది మనలో మిళితమైపోవాలి. ప్రేమలో, సంతోషంలో, సమాధానంలో, దీర్ఘశాంతంలో, దయాళుత్వంలో, మంచితనంలో, విశ్వాసంలో, సాత్వికంలో, ఆశానిగ్రహంలో మనల్ని మనం కట్టుకుంటూ, మనల్ని మనం ఆ లక్షణాలు మనలో డెవలప్ చేసుకుంటూ క్రీస్తు ప్రభువారి యొక్క స్వారూప్యంలోనికి మనం చేంజ్ అయిపోవాలండి కంప్లీట్గా. దేవుడు పరలోకం నుంచి మనల్ని చూసినప్పుడు మనలో ఎవరు కనిపించాలండి? మీరు కనిపించకూడదు, నేను కనిపించకూడదు. మన ప్రభువు కనిపించాలి. మన రక్షకుడు, మన యేసయ్య, మన ప్రభు కనిపించాలి. తండ్రికి మురిసిపోతాడండి తండ్రి, సంతోషపడిపోతాడండి. అది చాలండి తండ్రికి. మీ నుంచి, నా నుంచి, మన నుంచి. ఇక్కడ అగ్నిలో అనే వర్డ్కి మనం ఒకసారి రిఫరెన్స్ని చూద్దాము. ఇర్మియా 29వ వచనాన్ని ఒకసారి మనము ఆలోచన చేద్దాం. ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా. అది నా హృదయంలో అగ్నివలే మండుచు నా ఎముకలలోనే మూయబడి ఉన్నట్లున్నది. నేను ఓర్చి విసికి ఉన్నాను, చెప్పక మానలేను. ఏంటండి? యెహోవా వాక్కు ఇర్మియా గారి యొద్దకు వచ్చినప్పుడు, ఇర్మియా గారి ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఇర్మియా గారికి ఏం జరిగిందండి? సన్మానం జరిగింది అనుకుంటున్నారా? అవమానం, హేళన, శిక్ష ఎదురైనప్పుడు ఆయన అనుకుంటున్నాడు, అయ్యా నీ పేరు నేను ఎత్తనయ్యా, నీ పేరు నేను ఎత్తను. నీ నామమును బట్టి నేను అసలు ప్రకటించినయ్యా ఈ ప్రజలకు. నేను అలా అనుకున్నానా? కానీ అది నా హృదయంలో అగ్ని వలె మండుచున్నది. ఏదండి అగ్నిలా మండుచున్నది? యెహోవా వాక్కు. వాక్యం ఏంటండి? దేవుని మాటే కదా. ఎలా మండుతుందండి మనలోను? క్రీస్తు ప్రభువారిలో జన్మించిన వారికి వాక్యం ఎలా పనిచేస్తుందండి? హృదయంలో వాక్యం ఎలా పనిచేస్తుంది? అగ్ని వలె, మండుచున్న అగ్ని వలె. పాపం జోలికి పరిశుద్ధుడు పోలేడు, పాపంలో ప్రవేశించలేడు. పాపమని తెలిసి ఆ దరిదాపుల్లో కూడా పరిశుద్ధుడు వెళ్ళలేడు, వెళ్ళినా ఉండలేడు. మార్చుకోవాలండి, జీవితాన్ని మార్చుకోవాలి, వాక్యాన్ని హృదయంతో నింపుకోవాలి. ఎంతో భయంకరమైన అబద్ధ బోధ బయలుదేరిపోయింది. లోకం అబద్ధ బోధ వెంట పరిగెడుతుందండి, పరుగులు తీస్తుంది.
ప్రియమైన సహోదరి సహోదరుడా, నిలబడండి దేవుని కొరకు. ప్రత్యేకముగా బ్రతకండి. సత్యాన్ని తెలుసుకున్న నీవు బ్రతకాలి, బ్రతికి తీరాలి. నీ దేవుని యుద్ధ నీకు బహుమానమున్నది, మనకి బహుమానమున్నది అనే ఆలోచనను గుర్తెరిగి మనము నిలవాలి. వాక్యాన్ని ప్రకటించే పనిలో కొనసాగాలి. సువార్తను చేపట్టాలి. సువార్త ఆగిపోయిందండి. ఎక్కడుందండి సువార్త? సువార్త ఆగిపోయింది. సువార్త లేదండి. ఇలా యూట్యూబ్లు యూట్యూబ్లు ఇవన్నీ వచ్చేసినాయి. సువార్త ఆగిపోయింది. సువార్త చేయట్లేదండి ఎవరు. సువార్తను ఆపేశారండి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన బాధ్యత కనీసం ఇలాంటి సోషల్ మీడియాని ఇప్పటికైనా, ప్రియమైన దేవుని బిడ్డలారా, సత్యాన్ని తెలిసిన వారా, వాక్యాన్ని చదివి అర్థం చేసుకుని సత్య వాక్యాన్ని ప్రకటించేవారులారా, దయచేసి ఈ సోషల్ ప్లాట్ఫామ్స్ని ఉపయోగించుకోండి. దేవుని వాక్యాన్ని వెదజల్లండి. అసత్యాన్ని, అబద్ధ బోధను విడిచిపెట్టి అనేక మంది మీ సత్యవాక్యాన్ని విని మారే అవకాశం ఉంటుంది. తెలియదండి వారికి సత్యానికి అసత్యానికి. బైబిల్ చదవట్లేదు. బైబిల్లో ఏముందో కూడా వారికి అర్థం కావట్లేదు. బైబిల్లో ఉన్న సత్యాన్ని అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలండి? ధ్యానించాలి, చదవాలి. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మీకు చెప్పేది ఒకటేనండి. మీరు ఎంతసేపు ఈ వాక్యాన్ని మీరు విన్నా, ఇది మీ హృదయంలో ఎంతవరకు పనిచేస్తుందో నాకు తెలియదు, కానీ వాక్యాన్ని మీరు చదివినప్పుడు దేవుడు మీతో మాట్లాడతారు. దేవుడు మీతో మాట్లాడతారండి. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. దేవుడు మిమ్మల్ని వెన్నుకున్నారు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. అందుకే తన ప్రియ కుమారుని లోకానికి పంపించారు. క్రీస్తు ప్రభువారిని తెలుసుకున్న మనము ఆయన చిత్తంలో, సంకల్పంలో బ్రతకాలి. అనేక మందికి మాదిరిని చూపించాలి. వాక్యాన్ని వెదజల్లే పనిలో ముందుకు రావాలి. ముందడుగు వెయ్యండి. సత్యాన్ని తెలిసిన ప్రియమైన దేవుని బిడ్డలారా, అసత్యం రాజ్యమేలుతుంది. వెలుగుదూత వేషం వేసుకుని అపవాది తానే మొదలు పెట్టాడండి సువార్తను. అది మరొక సువార్త కాదు, కానీ దేవుని వాక్యాన్ని, దేవుని సత్య సువార్తను చెడగొట్టే అబద్ధమైన సువార్త. దయచేసి తెలుసుకోండి. అబద్ధ ప్రవక్తలు ఎలా చేస్తారో, అబద్ధ ప్రవక్తల యొక్క వాక్యం ఎలా ఉంటుందో, అబద్ధాలు ఎలా ఉంటాయో, స్వస్థతలు ఎలా ఉంటాయో, ఇవన్నీ కూడా మీరు బైబిల్ చదివితే మీకు అర్థమవుతుందండి. మీ తండ్రి, ఒక తండ్రివై ఉండి నువ్వు చేపను అడిగితే పామునిస్తావా? బైబిల్ అడుగుతుందండి. చేపను అడిగితే నీ కుమారుడు పామునిస్తావా? దేవుని ప్రియమైన బిడ్డవైన నీవు నీ కొరకు తన ప్రియ కుమారుణ్ణి సమర్పించేసుకున్న దేవుడు నీకు చిన్న అవసరతను తీర్చలేడా? ఎక్కడికి వెళ్ళిపోయిందండి విశ్వాసం? ఎందుకు అబద్ధ బోధల వైపు, అబద్ధ ప్రవక్తల వైపు, అబద్ధ పాస్టర్ల వైపు పరిగెట్టేసి మీరు ఏమైపోతున్నారో ఇక మీకే తెలియట్లేదు. మిమ్మల్ని మీరే పరిశీలన చేసుకోవాలని, మీ ఆత్మలను దేవుడు క్రీస్తు ప్రభువారిలో క్షేమంగా కాపాడాలని కోరుకుంటూ, ఈ వాక్యాన్ని మీరందరూ విని మీ హృదయాలను భద్రపరచుకుని వాక్యాన్ని చదవండి. వాక్యాన్ని చదివి యోహానులో ఉన్న ప్రత్యేకత ఎంతో ఉందండి. చెప్పాలంటే టైం సరిపోదు మనకి. అసలు ఈ టైమే చాలా ఎక్కువ. అసలు ఇంతవరకు కూడా ఎవరు వినరు నాకు తెలిసి, చాలా వరకు. సో ప్రియమైన దేవుని వారిలారా, దేవుని వాక్యాన్ని ధ్యానించండి, బైబిల్ని ధ్యానించండి, వాక్యాన్ని ధ్యానించండి. దేవుడు మీతో మాట్లాడతారండి. మన తండ్రి అయిన దేవుడు మన యొక్క ప్రతి అవసరతలను క్రీస్తు ప్రభువారిలో తీరుస్తారండి. ఆయన దయగల తండ్రి. మీ అందరికీ వందనాలు.